ఒక మళ్ళా 10 రోజుల్లో 4వసారి కూడా పెరిగిందంట పెట్రోల్ డీజిల్ రేట్ అనేది. మనం ఆల్రెడీ మొన్ననే చూసుకున్నాం. ఏంటంటే ఇక భారతదేశంలో మొత్తం కూడా టాప్ ప్లేస్ లేదంటే ఆంధ్ర తర్వాత తెలంగాణ. ఫస్ట్ 2 ప్లేస్లలో కూడా తెలంగాణనే ఉన్నది హై రేట్ల. 110, 113 అట్లా ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయితే 100 రూపాయల దాకా కూడా తెలంగాణలో అయితే పోయింది. ఇక మళ్ళీ పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 కూడా పెంచిన ఆయిల్ కంపెనీలు అంట. ఎందుకు అంటే ఆల్రెడీ మనం తెలిసిన ముచ్చటనే ఏంటంటే అక్కడ జరుగుతున్న వార్ కారణంగా బ్యారెల్ అనేది $60, $70 నుంచి కూడా $120, ఆల్మోస్ట్ డబుల్ అయింది. డబుల్ అయినాక చాలా మంది కూడా రేట్లు అప్పుడే పెరుగుతాయని అనుకున్నారు, కానీ రేట్లు అయితే అప్పుడు పెంచలేదు. దానివల్ల ఆయిల్ కంపెనీస్కి కూడా చాలా నష్టం వచ్చింది. సుమారు రోజుకు 160 కోట్లకు పైగా కూడా నష్టాలు ఆయిల్ కంపెనీస్ అనేది పోయింది. మరి అప్పుడు ఎందుకు పెంచలేదు అంటే మేబీ ఎలక్షన్స్ వల్లనో ఏదో ఒక కారణం వల్ల వాళ్ళైతే పెంచలేదు. ఎలక్షన్లు అయిపోయినాక వెంటనే ఎల్పిజి ప్రైజెస్ పెంచిండ్రు. తర్వాత అందరు అనుకున్నారు పెట్రోల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి అని అనుకున్నారు, కానీ చాలా టైం వరకు కూడా పెంచలేదు. కానీ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే 10 రోజుల క్రితం ₹3 పెంచిండ్రు. మళ్ళా ఇంకో ₹2 వరకు కూడా ₹2 పైగా కూడా పెంచబోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పెట్రోల్ వచ్చేసి ₹115.73 అంట, డీజిల్ వచ్చేసి ₹103.82, ఢిల్లీలో 102, డీజిల్ వచ్చేసి ₹95 వరకు చేరిందంట. మరి 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్ పై ఏకంగా ₹8 కూడా పెరిగిందంట. చాలా మందికి ఇప్పుడు అనిపిస్తా ఉన్నది మెల్లమెల్లగా పెరిగితే ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఒకటేసారి ₹10, ₹20 పెంచడం అంటే భారం అనిపిస్తుంది. ఇప్పుడు 10 రోజుల ముందు ₹3 పెంచి ఇప్పుడు ₹2 పెంచితే ఏమనిపిస్తుంది ఎవరికైనా కూడా? ₹2 కదా, ₹3 పెరిగిందని గురించి ఆలోచించారు. ₹2 కదా పెరిగిందని ఆలోచిస్తారు. అగో ఇట్లా. మరి మనం చూసుకున్నట్లయితే గతంలో ఒకప్పుడు ఎంత ఉండే లీటరు? ₹60, ₹70. అప్పుడున్నప్పుడు కూడా మంచిగా వాడుకునేది పోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా తగ్గించేసిండ్రు. సీఎంలు కానివ్వండి, పిఎంలు కానివ్వండి, మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళ కాన్వేలు కానివ్వండి అన్ని తగ్గించేస్తా ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా వాళ్ళకి పైసలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. మరి జనాల సంగతి ఏంది, సామాన్యుల సంగతి ఏంది? వాళ్ళ గురించి ఆలోచించిండ్రా? ఇదంతా కూడా ఇప్పుడు పడేది వాళ్ళపైనే కదా. రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే ఇన్ని రోజులు మంచిగా అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయాక ఇప్పుడు జనాల మీద పడ్డారు, వాళ్ళ సొమ్ము పైన పడ్డారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లా నడుస్తూ ఉన్నది. మరి మొత్తానికి అయితే పెట్రోల్ ప్రైస్ అయితే పెరిగింది. మరి ఇది ఇట్లనే ఉంటుందా, ఇంకేమైనా పెరుగుతుందా లేదా అనేది చూడాలి. మనకు ఇంకా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు రావాల్సిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ దీనివల్ల కూడా మొత్తం కొంచెం దెబ్బతింటా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, కానీ మనకి ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఒకవైపు అధికారులు కానివ్వండి అక్కడ సెంట్రల్లో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏందనేది చూడాలి. ఇక అందుకే అంటున్నా ఏంటంటే మన పిఎం గారు కూడా, మోదీ గారు కూడా హైదరాబాద్కి వచ్చి చెప్పిండ్రు, ఏదున్నా కూడా లిమిటెడ్గా వాడండి రిసోర్సెస్ అనేది. అవసరం ఉంటేనే మీరు కార్లలో వెళ్ళండి. ఇంకా ప్రతి ఒక్కరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు మీరందరూ కూడా మీ కాన్వేలు కూడా తగ్గించుకోండి. ఏడికి పోయినా కూడా 10 కార్లు ఇవన్నీ అవసరం లేదని చెప్పి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా కొంచెం సెట్ అయ్యే వరకే మనం కొంచెం జాగ్రత్త వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.